తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. And what is this switch words? ఓకే, స్విచ్ వర్డ్స్ అనేది మనం ఎక్కువ డబ్బుకే వాడతాం, కానీ అన్నిటికీ వాడచ్చు. నేను చెప్పినట్టు మనకి కావాల్సిన 4 లైఫ్కి అంటే ఏమేమి కావాలి మనకి? ఫస్ట్ హెల్త్, తర్వాత వెల్త్. ఫస్ట్ ఆల్వేస్ హెల్తే నేను చెప్పేది. రిలేషన్షిప్స్, దెన్ వీ హ్యావ్ స్పిరిచువాలిటీ అనుకుందాం కాసేపు. స్విచ్ వర్డ్స్ అనేది ఏంటంటే మనం స్విచ్ వేయగానే లైట్ వెలుగుతుందా, స్విచ్ వేయగానే ఫ్యాన్ వెళ్తుందా, మనకి సంబంధం ఏదైనా ఉందా, కరెంట్ ఎవరు ఇస్తున్నారు, వైరింగ్ ఎట్లా ఉంది, వైరింగ్లో కట్ ఉందా లేదా, ఏం లేదు కదా. మనం స్విచ్ వేయాలి, అది వెలగాలి, అంతే, మన పని అంతే కదా. అలాగే స్విచ్ వర్డ్స్ అనేవి ఇట్స్ ఒక సింగిల్ వర్డ్ అనుకుందాం కాసేపు. ఆ వర్డ్స్ని ఏమవుతుందంటే మనకి సబ్కాన్షియస్ మైండ్కి డైరెక్ట్గా తీసుకెళ్తుంది అనమాట. అంటే ఎందుకు తీసుకెళ్ళాలి అంటే మన మైండ్ యూజువల్గా కాన్షియస్ మైండ్, సబ్కాన్షియస్ మైండ్ అని 2 పార్ట్స్లో ఉంటుంది. కాన్షియస్ మైండ్ మనం ఏంటంటే మన థింకింగ్ పవర్ ఇవన్నీ కూడా దాంట్లోకి వస్తాయి, మనం ఆలోచించేవి అవన్నీ. సబ్కాన్షియస్ మైండ్ ఎలా ఉంటుందంటే పొద్దున్న లేవగానే కొంతమంది కాఫీ అలవాటు, కొంత బ్రష్ చేస్తారు బాత్రూమ్కి వెళ్ళి, అదే హ్యాబిట్ కింద. సో కొంతమంది అదే మాటలు మాట్లాడతారు, అన్ని సిచ్యువేషన్లో మాట్లాడతారు కదా అదే మాట, అంటే ఇలాగే మాట్లాడాలి అని. అదంతా హ్యాబిట్ అనమాట. ఆ హ్యాబిట్ ఫార్మేషన్ మొత్తం అంతా సబ్కాన్షియస్ మైండ్లో ఉంది. సో ఏది హ్యాబిట్ అయిందో అది నీకు నమ్మకం కింద మారుతుంది అనమాట. సో నువ్వు నమ్మితేనే, నువ్వు బలంగా ఏది నమ్మితేనే అది నీ దగ్గరికి వస్తుంది, ఇంతే దీనికి. ఓకే, దీస్ ఆర్ ద స్టెప్స్. సో అలాగే స్విచ్ వర్డ్స్ అనేది జేమ్స్ టీ మ్యానగన్ అని ఆయన కనుక్కున్నాడు. ఇది ఎప్పటి నుంచో వాడుతున్నాం అనమాట, ఇవి కొత్త సబ్జెక్ట్ ఏమీ కాదు. దీనికి ఏంటంటే మనకి డబ్బుకి ఏం చేయాలి, ఏ వర్డ్స్ వాడాలి అంటే, ఇప్పుడు వేగానే స్విచ్ వేయగానే వెలుగుతోంది, స్విచ్ వేయగానే మనం లిఫ్ట్లో పైకి వెళ్తున్నాం కదా. ఎవరైనా కోరుకునేది ఏంటి, కింద నుంచి పైకి వెళ్ళాలి అనే కోరుకుంటాం. అంటే ఏంటంటే కింద నుంచి అంటే ఇప్పుడు ఉన్న స్థితి నుంచి మనం ఎప్పటికైనా ముందుకు వెళ్ళాలి, ముందుకు సాగాలనే కోరుకుంటాం. ఇవన్నీ ఏంటంటే ఒక యాంకర్లా పనిచేస్తాయి. యాంకర్ అంటే ఏంటి, యాంకరింగ్ అంటే ఏంటంటే దాన్ని పట్టుకుని నడుస్తున్నాం అనమాట. సపోజ్ ఒక మౌంటైన్కి వెళ్తున్నాం, లేకపోతే రాకీ ప్లేస్కి వెళ్తున్నాం అనుకుందాం, ఒక కర్ర పట్టుకుని వెళ్తాం. సో కర్ర బికమ్స్ ద యాంకర్. అంటే ఏంటంటే మన కింద పడకుండా జాగ్రత్తగా తీసుకెళ్తాం. అలాగే ఈ స్విచ్ వర్డ్స్ అనేవి మనకి ఏం కావాలి అనే దానికి తీసుకెళ్తుంది అనమాట. ఎప్పటికైనా యూనివర్స్ ఏంటంటే మనకి సిగ్నల్స్ ఇస్తాయి. ఇది కూడా పార్ట్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్లో మనం నేర్పుతాము. అలాగే ఈఎఫ్టీ కూడా నేర్పుతాం. యూనివర్స్ ఏంటంటే సిగ్నల్స్ ఇస్తుంది. మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం కదా, మనకి ఏదైనా అవసరం అయినప్పుడు మనకి తీసుకొచ్చి ఇచ్చారంటే వాళ్ళే దేవుళ్ళు అంటాం. ఎస్పెషల్లీ డబ్బు ఇచ్చారంటే ఎంత సంతోషిస్తాం కదా. సో వాళ్ళని దేవుళ్ళు అంటాం. సో దేవుళ్ళు పంపించారు అని యూనివర్స్ పంపించింది. సో ఇలాంటివన్నీ జరగాలి మనకి అన్నప్పుడు స్విచ్ వర్డ్స్ వాడితే ఏంటంటే తొందరగా అవుతుంది అన్నమాట. మనకి ఒక కార్యం చాలా దూరంగా ఉంది, మన కర్మలో కొంచెం డెస్టినీలో చాలా లేట్ అయ్యేటట్టు ఉంది, లేకపోతే తొందరగా అయ్యేటట్టు ఉంది, లేకపోతే అసలు లేదు అనుకున్నప్పుడు మనం కొంతవరకైనా అట్రాక్ట్ చేయగలుగుతాం అన్నమాట. సో స్విచ్ వర్డ్స్ అనేది అంత ఇంపార్టెంట్. సో అలాగే మనకి మనీకి ఏంటంటే ఎక్కువ మనం వాడేది కౌంట్ అని వాడతాం. అలాగే ఇంకోటి కూడా డివైన్ ఆర్డర్ ఉందన్నమాట. స్విచ్ వర్డ్ అంటే డివైన్ ఆర్డర్ అంటే ఏంటి, డివినిటీ అంటే ఏంటని తెలుసుకోవాలి. మనకి డివైన్ అంటే ఏం గుర్తొస్తుంది, దేవుళ్ళు గుర్తొస్తారు, దేవతలు గుర్తొస్తారు. ఎందుకు గుర్తొస్తారు, అది డివినిటీ, మనకి మించింది ఒకటి, ఎక్సెప్షనల్ అనుకుందాం కాసేపు. సో అంత రావాలి అన్నప్పుడు స్విచ్ వర్డ్స్ అనేది వాడతాం అన్నమాట. డివైన్ ఆర్డర్ అనేది ఏం చేస్తుందంటే, యాక్చువల్గా మనకి ఒక సిచ్యువేషన్ ఉందేమో, ఇంట్లో ఏమో చాలా ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి, అసలు పీస్ఫుల్గా లేదు ఇంట్లో. మనకి చాలామందికి ఉంటుంది అది ఇంట్లో పీస్ఫుల్గా లేనప్పుడు. అందుకనే నేను రిలేషన్షిప్ కూడా అంత వాల్యూ ఇస్తాను. ఇంట్లో పీస్ఫుల్గా లేనప్పుడు బయటకు వెళ్ళి పని చేయలేము, ఎవరు మన మైండ్ సెట్ సరిగా ఉండదు, ఒక కార్యం చేయలేము, ఒకటి సాధించలేము. ఇంట్లో కూడా బాగుండాలి టు అ సర్టన్ ఎక్స్టెంట్. సో దానికి డివైన్ ఆర్డర్ అనేది వాడతాం అనమాట. డివైన్ ఆర్డర్ అనేది వాడినప్పుడు ఏమవుతుందంటే ఇంట్లో ఉన్న సిచ్యువేషన్ కొంచెం చేంజ్ అవుతుంది, లేకపోతే మనం చేంజ్ అవుతాం. అందరికీ నేను అదే చెప్తాం, మనం చేంజ్ అవ్వగలం కానీ మనం ఎదుటి వాళ్ళని చేంజ్ చేయలేము ఎక్కువ. మనం ఏంటంటే ఇంకోటి మన అవుట్లుక్, మైండ్ సెట్ అనేది కరెక్ట్గా సెట్ అవ్వాలి. ఆ సెట్ అవ్వడానికి కూడా డివైన్ ఆర్డర్ అనేది పనికొస్తుంది. అంటే దేనికి, మన గోల్కి, మన డిజైర్కి సెట్ చేసుకోవాలి. అలాంటప్పుడు డివైన్ ఆర్డర్ అనేది పనికొస్తుంది. కౌంట్ అనేది ఏంటంటే కౌంట్ డబ్బు, లెట్స్ సే 10,000 రూపీస్ డాష్ అంటే ఇన్ మై ఆఫీస్లో నాకు ఇప్పుడు కావాలి. చిన్న అమౌంట్స్ నేను చెప్పేది. లక్షలు కోట్లు కావాలంటే కొంచెం టైం పడుతుంది. అంటే ఏంటంటే ఒక కంపెనీ ఇప్పుడు క్వార్టర్లీ ప్లాన్లు వేసుకుంటే, 5 ఇయర్ టర్మ్ గోల్స్ వేసుకుంటే, 1 ఇయర్ టర్మ్ గోల్స్ వేసుకుంటే అప్పుడే కదా ముందుకు సాగుతాం.
గోల్ అనేది అందుకని మోస్ట్ ఇంపార్టెంట్. దానికి వాడేది స్విచ్ వర్డ్స్. సో కౌంట్ అనేది ఏంటంటే డబ్బు తేవడానికి, అంటే కౌంట్ డాష్ ఇన్ మై బ్యాంక్ అనుకోవచ్చు. ఎన్నిసార్లు అనుకోవాలి అనేది మోర్ ఇంపార్టెంట్. మనం జనరల్గా చెప్పేది మనకి 108 సార్లు మనకి ఉండనే ఉంది, అందరం చెప్తాం. 108 సార్లు అనుకోమని చెప్తాం. అంటే ఇది ఉత్తి చాంటింగ్ వరకే. అలాగే రాసుకోవచ్చు కూడా, మనం స్క్రిప్టింగ్ చేయొచ్చు, మనం ఇది కూడా చేయొచ్చు అనమాట, జర్నలింగ్ చేయొచ్చు. బట్ ఇది ఎక్కువ అనుకుంటే ఏమవుతుందంటే మనకి ఈజీగా ఆ దారి అనేది కనిపిస్తుంది. ఆ దారి కనిపించినప్పుడు మనకి ఏంటంటే ఈజీ కదా నడవడం ఆ దారిలో. ఇప్పుడు దారి కనిపించకుండానే కదా చాలామంది ప్రాబ్లంలో ఉన్నారు. సో ఒకసారి ఒక క్లియర్ అవుతాయి, అంటే నీ థాట్స్ క్లియర్ అయ్యి నీ మైండ్ క్లియర్ అయ్యి ఆ దారి కనిపించినప్పుడు ఈజీగా నడవడం అనేది సాగుతుందన్నమాట. సో కౌంట్ డివైన్ అని కూడా అనొచ్చు. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి అలాంటి స్విచ్ వర్డ్స్, రిలేషన్షిప్కి డిఫరెంట్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు సపోజ్ చాలామంది స్టూడెంట్స్ ఉంటారు. స్టూడెంట్స్ ఏంటంటే నేను విన్ అవ్వాలి, నేను ఫస్ట్ రావాలి అనుకునే వాళ్ళు ఉంటారు. ఇదే సబ్జెక్ట్ కావాలి అనుకునే వాళ్ళు ఉంటారు. అండ్ ఇదే యూనివర్సిటీ కావాలనుకునే వాళ్ళు ఉంటారు. అలాగే ఏంటంటే క్రియేటివ్ పీపుల్ చాలామంది ఉంటారు, దానికి స్విచ్ వర్డ్స్ ఉన్నాయి. అలాగే ఏంటంటే ఇప్పుడు చూస్తున్నాం మన రిలేషన్షిప్, దాంపత్య జీవితం ఇద్దరికి ఒకరికొకరికి పడట్లేదు, సిస్టర్స్కి బ్రదర్స్కి పడట్లేదు, బ్రదర్కి పడట్లేదు, తల్లికి కూతుర్లకి కొడుకులకి, అంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ అనుకుందాము. ఇదేంటంటే మనకి ఒకసారి అది వచ్చిందంటే, నేను ఇందాక థ్రెడ్ గురించి మాట్లాడాను కదా, అది కొలీగ్స్తో కూడా కంటిన్యూ అవుతుంది ఇంట్లో ఉన్న పరిస్థితి. సో ఇవన్నీటికి కూడా మనకి స్విచ్ వర్డ్స్ అనేది వాడచ్చు అనమాట. చాలా ఉన్నాయి. మన ట్రాఫిక్లో ఇరుక్కున్నా మనకి స్విచ్ వర్డ్ ఉంది. అదెలా? హాఫ్వే దానికి ఒక స్విచ్ వర్డ్, అది చాంట్ చేసుకుంటూ ఉండొచ్చు. అది ఏంటంటే క్లియర్ అవుతుంది టు సర్టన్ ఎక్స్టెంట్. చాలా వాడాము మేము, అండ్ నేర్పాను కూడా చాలా మందికి స్విచ్ వర్డ్స్. ఓకే.